వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము క్రమంగా 9 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ విధమైనటువంటి నా యొక్క దివ్యమైనటువంటి జన్మ, దివ్యమైనటువంటి కర్మను యథార్థంగా ఎవరైతే ఎరుగుదురో, తెలుసుకుందురో, అతడు ఈ వర్తమాన శరీరాన్ని వదిలిన పిమ్మట మళ్ళీ పునః శరీరాన్ని పొందడు, మళ్ళీ జన్మకు రాడు అని గత శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 10వ శ్లోకం చదవండి. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. వీతరాగ భయ క్రోధాః. వీత అంటే పోగొట్టబడిన, రాగము అంటే అనురాగము, భయము, క్రోధము కలవారు, మన్మయాః నా యొక్క స్వరూప స్థితి గలవారును, నా స్వరూపం నందే స్థిరచిత్తులైనటువంటి వారు, మాం ఉపాశ్రితాః నన్ను ఆశ్రయించినటువంటి వారు కూడా, బహవః అనేకులు, జ్ఞాన తపస జ్ఞానం అనేటువంటి తపస్సు చేత, పూతాః అంటే పునీతులైనటువంటి పరిశుద్ధాత్ములైన వారు, మద్భావం అంటే నా యొక్క భావం అంటే నా స్వరూపమును, ఆగతాః చేరిన వారైరి అంటే పొందిన వారైరి. ఎవరైతే కామ క్రోధ భయములను వీడి నా స్వరూపాన్ని పొంది నన్ను ఆశ్రయించి జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పవిత్రులైనారో, పునీతులైనారో, వారు నా భావమును అంటే నా స్వరూపమును
అంటే మోక్షమును పొందిన వారైరి అని భగవంతుని యొక్క అభిప్రాయం. కామము అంటే మనం విస్తారంగా 3వ అధ్యాయంలో చేర్చుకుంటూ వచ్చాం. కామం అంటే విషయాల యందు ఉన్నటువంటి కోరిక, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాలలో ఏదైతే ఆసక్తి ఉందో దానికి కామము అంటారు. కోరిక అంటే ఈ వస్తువు నాకు కావాలి, ఈ విషయం నాకు కావాలి అనేటువంటి వాంఛ, దానికి రాగం అంటారు. రాగం అంటే అనుకూల वस्तु के ज्ञान से जन्य जो बुद्धि वृत्ति सो राग कहिए है. దాని లక్షణం ఈ విధంగా ఉంది. మనకు అనుకూలమైనటువంటి వస్తువు యొక్క జ్ఞానం చేత ఇది నాకు కావాలి అనేటువంటి ఏ బుద్ధి వృత్తి ఉందో దానికి రాగము అంటారు. వస్తువునందు రాగం ఎప్పుడు కలుగుతుందని అంటే ఈ వస్తువు నాకు అనుకూలముంది అనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడే. ఒకవేళ ఈ వస్తువు నాకు అనుకూలం ఉన్నదనే జ్ఞానం లేకపోతే దాని యందు రాగం ఏర్పడదు. ఒకవేళ ఇష్టమైనటువంటి వస్తువే కావచ్చు, దాని జ్ఞానం లేదనుకో, దాని యందు ఆసక్తి ఏర్పడదు. ఏదైనా ఒక కొత్త వస్తువు మీ ఎదుట ఉంచి అది చాలా మంచి వస్తువు, చాలా ఉపయోగకరమైనది, మనకు ఇష్టమైందే ఉంటుంది, కానీ దాని పరిజ్ఞానం మనకు లేదు. ఏమో అది ఏ వస్తువో అనేటువంటి సంశయగ్రస్తమైనటువంటి అవస్థలో దాని యందు మనకు ప్రీతి ఏర్పడదు, ప్రీతి కలగదు. అంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు చాలా అవసరం. రాగం అంటే ఆసక్తి, అంటే ఈ వస్తువు నాకు అనుకూలం ఉంది అనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడే దాని యందు ఇది నాకు కావాలి, ఇది నాకు ఇష్టమున్నది, నాకు అభిప్సున్నది, నాకు ప్రయోజనకారి ఉంది అని ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడే దాని యందు ఆసక్తి, రాగం ఏర్పడుతుంది. భగవంతుడు అంటున్నాడు, ఈ రాగమును అంటే ఈ ఆసక్తిని, విషయాసక్తి ఏదైతే ఉందో దాన్ని వదిలిన వారే ఉండాలి. మరియు భయము, మనకు ప్రతికూలమైనటువంటి వస్తువు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనకు దాని యందు భయం ఏర్పడుతుంది. ఉదాహరణకు వ్యాఘ్రము, చోరులు, మరి సర్పము మొదలైనటువంటి వస్తువులు కనపడ్డప్పుడు మనకు వాటి పట్ల భయం ఏర్పడుతుంది. ఎందుకు భయం కలిగింది నీకు అంటే ఇది నాకు ప్రతికూలం ఉన్నది, దీనివల్ల నాకు హాని కలుగుతుంది, నష్టం కలుగుతుంది అనేటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడు దాని యందు భయం ఏర్పడుతుంది. వాస్తవంగా భయం ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఉపనిషత్తు అనుసారంగా రెండవది ఉంది అనేటువంటి జ్ఞానం ఉంటే భయమే. ద్వితీయాద్వై భయం భవతి, యద్ ఉదరం అంతరం కురితే అత తస్య భయం భవతి అని అంటూ మనకు శాస్త్రం చెప్తుంది. రెండవ వస్తువు ఉంది అని అంటే భయం, అంతే. ఒకే ఒక్క వస్తువునందు భయం లేదు. భయం ఎందువల్ల కలుగుతుంది? మనకంటే భిన్నంగా ఒక వస్తువు ఉంటే అది ప్రతికూలం ఉన్నదనే జ్ఞానం అయితే అప్పుడు భయం కలుగుతుంది. మరి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మనకు శృతి చెప్పిన ప్రకారంగా ఒకే ఒక వస్తువు ఉంటే ఎవరి వల్ల భయం ఉంటుంది? ఉన్నది ఒకటే వస్తువు. మీరు రాత్రిపూట భోజనం చేసి పడుకున్న తర్వాత గాఢ నిద్రలోకి పోయినప్పుడు అంటే అప్పుడు మీకు స్వప్నం కూడా కనపడడం లేదు, బాహ్య ప్రపంచం కూడా జాగ్రత్తలో కూడా లేరు, గాఢ నిద్రలో ఉన్నారు, స్వప్నం కూడా కనపడడం లేదు. అప్పుడు అక్కడ ఆ గాఢ నిద్రలో ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక్కడే ఉన్నావు. గట్టిగా వేదాంతం వెనికింది మీకు కదా. అక్కడ ఒకరే ఉన్నారు కదా. నువ్వు ఉన్నావా లేదా? అక్కడ ఉన్నావు. ఉన్నాననే లేచిన తర్వాత హాయిగా నిద్రించాను అని చెప్తున్నావు నువ్వు కదా. లేచిన తర్వాత ఏమంటావు? హాయిగా నిద్రించాను, సుఖమహం అప్సాప్సం నకించిదహం అవేదిశం, నేను ఏమీ తెలియకుండా హాయిగా నిద్రించాను అంటున్నావు, కానీ నేను లేను అంటున్నావు. అక్కడ ఉన్నావు, ఉండి ఆ సుఖాన్ని అనుభవించావు. అక్కడ ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కరివే ఉన్నావు కదా. అప్పుడు ఏమైనా భయం కలిగిందా నీకు? ఏం భయం లేదు, హాయిగా ఉన్నావు, మస్తు. ఏ టెన్షన్ లేదు, మున్సిపాలిటీ టెన్షన్ లేదు, కరెంటు బిల్లు టెన్షన్ లేదు,
అప్పులో టెన్షన్ లేదు, బంధువుల టెన్షన్ లేదు కదా, అదే మాయ ఇదే మాయ కదా, ఏ టెన్షన్ లేదు, హాయిగా ఉన్నావు. ఏమైనా భయం ఉన్నది అక్కడ? లేదు. ఎందుకు? ఒక్కడవే ఉన్నావు కనుక. నువ్వు ఒక్కడవే ఉన్నావు కనుక ఏ భయం లేదు. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తలకు వచ్చావో ఇక భయమే భయము. అదేమాయనో ఇదేమాయనో ఇదెట్లా అదెట్లా ఇదంతా ఏంది? భయం కాకపోతే ఏంటిది కదా. అందుకని దో గడబడ్. రెండు ఉంటే గడబడ్ అవుతుంది. ఒకటి ఉంటే అలక్ నిరంజన్ కదా, ఒకడు ఉంటే హాయిగా ఉంటాడు. అందుకే కౌపీనవంత కలుభాగ్యవంత అని చెప్పింది. మహాత్ములు లంగోటు కట్టుకొని ఏకాంతంగా ఉంటారు. వాళ్ళకి ఏమైనా టెన్షన్ ఉన్నదా? ఏ టెన్షన్ లేదు. ఏ చెట్టు కిందనైనా కానీ హాయిగా పడుకుంటారు. వాళ్ళకు ఇండ్లు భవనాలు పట్టె మంచాలు కావాలని ఏం అక్కర్లేదు. ఎందుకు? ఒక్కడే ఉన్నాడు కనుక. ఎవరైనా సన్నిహితంలో ఉన్నారంటే, సహవాసంలో ఉన్నారంటే గడబడైనట్టే. అందుకని భయం ఎప్పుడు కలుగుతుంది అని అంటే ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉంటే భయం అవుతుంది. రెండవ వస్తువే లేదన్నప్పుడు, ఆ స్వరూప స్థితిలో తాను నిలకడగలిగి ఉన్నప్పుడు ఏ భయము లేదు. అందుకని ఈ ప్రాపంచికమైనటువంటి భయాన్ని వదులుకోవాలి. ప్రాపంచికమైనటువంటి విషయాల యందు ఉన్నటువంటి ఆసక్తిని వదులుకోవాలి. మరి క్రోధము, కోపం వస్తుందా మీకు? ఎప్పుడన్నా వస్తుందా? ఎప్పుడు వస్తుంది చెప్పు? కోపం వస్తుంది. అంతే కదా. అంటే మన కోరికకు, మన ఇచ్చకు ఏదైనా ప్రతిబంధకం కలిగిందనుకో, అప్పుడు ఆ కామమే ఏమవుతుంది? క్రోధంగా మారుతుంది అని పూర్వం చెప్పుకున్నాం కదా 3వ అధ్యాయంలో. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేన భవైరిణం అనే శ్లోకంలో 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా. అంటే ఎప్పుడైతే మన కోరికకు ప్రతిబంధకము, అడ్డంకు ఏదైనా వచ్చిందనుకో, అప్పుడు ఆ కామమే క్రోధంగా మారుతుంది. తొండ ముదిరే ఊసర వెళ్ళి అవుతుందని అంటారు కదా. తొండ ముదిరి ఊసర వెళ్ళి అవుతుందని అంటారు. అవుతుందా? అట్లా అంటారు కదా. అవి అవుతుంది అంట పెద్ద మనిషి చెప్తుంది. అంటే ఆ కామమే క్రోధంగా మారుతుంది కదా. అయితే ఆ కామననే లేకపోతే క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక కామననే క్రోధంగా మారుతుంది అన్నప్పుడు ఆ కామననే లేకపోతే క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మొట్టమొదలు ఆ కోరికనే లేకుండా చేసుకోవాలి. ఆ కోరిక ఎలా కలుగుతుంది మనకు? సంకల్పం. ఈ విషయము నాకు ఉంటే బాగుండును అని ఒకవేళ సంకల్పం కలిగిందనుకో, ఆ సంకల్పం చేత అదే కోరికగా మారుతుంది, కామంగా మారుతుంది. సంకల్పమే చేయకపోతే ఉదాసీనంగా ఉన్నామనుకో, ఏ వస్తువు పట్ల కూడా నాకు ఇచ్చ లేదు, నాకు కావాలని లేదని ఉదాసీనంగా ఉంటే కోరికలే లేవు. కామ జానామి తే మూలం సంకల్పాత్ కిలజాయసే. కచుడు అంటాడు, మహాభారతంలో వస్తుంది, హే కామమా, నీ యొక్క పుట్టుక నాకు తెలుసులే, నీ పుట్టుకకు మూలం ఎవరో నాకు తెలుసులే అంటాడు. కామం ఎక్కడి నుంచి పుట్టింది? సంకల్పాత్ కిలజాయసే. సంకల్పం నుంచి పుట్టింది. మరి నేను సంకల్పమే చేయకపోతే నువ్వు ఎలా పుడతావు? తస్మాత్వం న సంకల్పయిష్యామి తేన మేన భవిష్యసి. ఇప్పుడు నేను సంకల్పమే చెయ్యా, అలాంప్పుడు నువ్వు ఎట్లా పుడతావు అన్నాడు. అందుకని ఏ విషయాలకు సంబంధించిన సంకల్పం కూడా చేసేది లేదు. మన జీవితాలకు ఒక ప్రారంధం అంటూ నియమితం ఉంది. ప్రతి వారికి వారి ప్రారంధం అంటూ ఉంది. ప్రారంధం ఉన్నంత వరకే జీవిస్తారు. మనకు జీవించినంతసేపు సుఖము దుఃఖము అనేది కూడా ప్రారంధమే ఇస్తూ ఉంటుంది. మన ప్రారంధంలో సుఖాన్ని అనుభవించేది ఉంటే ఆ ప్రారంధమే మనకు సుఖాన్ని ఇస్తుంది. దుఃఖాన్ని అనుభవించేది ఉంటే ఆ ప్రారంధమే దుఃఖాన్ని ఇస్తుంది. మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఈ సుఖోపభోగాల కోసం. ఒకవేళ ప్రయత్నం చేసినా కానీ మనకు సుఖం ప్రాప్తంలో లేదనుకో, ప్రారంధంలో లేదనుకో, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది ప్రాప్తం కాదు. యథభావి నతద్భావి భావిచే న తథన్యత ఇతి చింత విషజ్ఞోయం బోధో భ్రమ నివర్తక అని అంటూ వేదాంత పంచదశలో విద్యారణ్య గురుదేవులు చెప్తారు. ఏది కానున్నదో అది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి దాన్ని కాకూడదు అని ప్రయత్నం చేసినా కానీ అది అయ్యే తీరుతుంది. ఎందుకు? అది కానున్నది, అయ్యేది ఉంది. ఒకవేళ నీకు ప్రాప్తం కాకుండానే ఉన్నదనుకో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత కృషి చేసినా కానీ అది నీకు రాదు. ఇది ఇంతే.
ఒకవేళ అట్లా మనం సంకల్పం చేసినంత మాత్రం చేత, ప్రయత్నం చేసినంత మాత్రం చేత ప్రాప్తమయ్యేది ఉంటే, ఈ లోకం లోపల అందరికీ ఒక పిచ్చి ఉంది కదా. ఏం పిచ్చి చెప్పండి? లోకంలో అందరికీ ఒక పిచ్చి ఉంది, ప్రతివానికి ఉంది, నీకు నాకే కాదు, అందరికీ ఒక పిచ్చి ఉంది. ఏం పిచ్చి చెప్పండి? అంతేనా లేదా? ఎవరైనా వద్దంటారా చెప్పండి? ఇప్పుడు అందరూ వాళ్ళ ఉద్యోగాల్లో ప్రవృత్తులు అవుతున్నారు. దేనికోసం? వ్యవసాయదారుడు వ్యవసాయం పని లోపల ప్రవృత్తుడవుతున్నాడు, ఒక వ్యాపారి వ్యాపారం లోపల ప్రవృత్తుడవుతున్నాడు, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగంలో ప్రవృత్తుడవుతున్నాడు కదా. ఎందుకు ప్రవృత్తులు అవుతున్నారు చెప్పండి? డబ్బే కదా. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం. అంతేనా లేదా? ప్రతివాడు కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎవరు ప్రయత్నం చేస్తలేరు చెప్పండి? అందరు చేస్తున్నారు కదా. మరి అందరు ధనవంతులు అవుతుండ్రా? అది చెప్పు నాకు. ప్రయత్నం చేయని వాడైతే లేడు. మరి అందరు ధనవంతులు అవుతుండ్రా? అయితే లేరు. ఎందుకు? వాని ప్రారంభం అంతే. వాడు ఎంత పోరాడినా కానీ అంటారు, పుట్టెడు ఆముదంలో మునిగి తేలినా కానీ వానికి ఎంత అంటాలనో గంతేనా అంటుతుంది. పుట్టెడు అందం అంటాలంటే అంటుతుందా? అంతే. నీకు ఎంత రావాలనో గంతనే ప్రాప్తమవుతుంది. ఎందుకు? ఇది ప్రారంభం యొక్క నియతి ఉంది. మనం అనుకుంటే రాదు ఇది, మనం పొమ్మంటే పోదు, అట్లుంది మన ప్రారంభం. కాబట్టి ప్రారంభంలో ఎంత ఉంటే అంతనే ప్రాప్తమవుతుంది. కావాలని కోరితే రాదు. కాబట్టి ఈ కోరికలు అనేది మనము కోరకుండా ఉంటేనే మంచిది, అంటేనే శాంతి. ఎంతవరకు మన మనసులో కోరికలు చెలరేగుతూ ఉంటాయో అంతవరకు మనసుకు శాంతి లేదు, చంచలం ఉంటుంది. ఎందుకంటే ఆ విషయం కావాలనే కోరిక పుట్టింది, అది కావాలి 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 అనేటువంటి ఒక తహతహ, ఒక విక్షేపం మనసులో చెలరేగుతూ ఉంటే ఇంక శాంతి ఎక్కడిది? అది పొందేంతవరకు మనకి శాంతి లేదు. అది పొందడమా పొందకపోవడమా అనేది వాని ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పొందబడలేదనుకో ఇంకింత విక్షేపం ఎక్కువైతుంది. నాకు లేకపాయ పక్కోనికి ఉండే, వాని కోసం ఏడవాడు, పక్కోని కోసం ఏడతాడు. వానికి ఉండే, నాకు లేకపాయ. ఇది జీవుని యొక్క స్వభావం ఇది. కాబట్టి శబ్దాది విషయాలను చింతిస్తూ ఉండే అజ్ఞాన మానవులు ఆ విషయం స్వరూప స్వభావాల్లో తన్మయులై ఉంటారు. ఎవరైతే శబ్దాది విషయాల్లో ఆసక్తులైన వారు ఉంటారు కదా, ఇక వాటి అందే రమిస్తూ ఉంటారు, వాటి చింతనే చేస్తూ ఉంటారు. వారి వ్యవహారానికి విషయ ప్రపంచమే ఆశ్రయమై ఉంటుంది. నిరంతర విషయ చింతననే వారి అంతఃకరణంలో అది తిరుగుతూ ఉంటుంది. అంతఃకరణము విషయ చింతన చేత దూషితమైపోతుంది. కాబట్టి వారికి విషయాలను చూసినంతనే, విషయాలను స్మరించినంతనే వారి వృత్తి, వారి మనస్సు తదాకారం అయిపోతుంది. చూసారా? కాబట్టి మన స్థితిలో మనం ఉండాలి, మన స్వరూప స్థితిలో మనం ఉండాలి. మన స్వధర్మం ఏమిటి అంటే అధ్యాత్మ చింతన చేయడము, భగవత్ చింతన చేయడము, భగవంతుని యొక్క నామస్మరణ చేయడము, ఇలాగా సత్సంగాలు చేయడము. సత్సంగాలు చేస్తే ఏమవుతుంది? మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే ముక్తులమవుతాము. ఇది మన స్వధర్మం, అది పరధర్మం. అయితే మన మనసు ఏం చేస్తుందంటే కావాలని విషయాల లోపల దూసుకుపోతుంది. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలని దూసుకుపోతుంది. అనధికార చేస్తుంది. అలా తనకు సాధ్యము కానటువంటి వస్తువును కూడా పొందాలని ప్రయత్నం చేస్తుంది కదా. చంద్రమండలం పోవాలని మనసు అన్నది, పోగలుగుతావా? పోయొచ్చిన వాళ్ళు ఉన్నారు, నువ్వు పోతావా? పోగలవా? నువ్వు పోలేవు. పోవాలని అనిపిస్తుందా? లేదా? అనిపిస్తుంది కదా, కానీ పోలేవు. ఇట్లా స్వర్గం పోవాలనిపిస్తుంది, ఎలా పోతావు స్వర్గానికి? దానికి 100 అశ్వమేధ యాగాలు చేయాలి. మరి చేస్తావా నువ్వు? ఎంతో ఖర్చుతో ఒక్కొక్క అశ్వమేధ యాగమే కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. 100 అశ్వమేధాల యాగాలు చేయాలి. ఎప్పుడు చేస్తావు? స్వర్గానికి ఎప్పుడు పోతావు చెప్పు? అనధికార చేష్ట, సాధ్యం కాని విషయంలో కూడా ఈ మనసు పరుగులు తీస్తుంది. అది ఉంటే బాగుండు, అది నాకు కావాలి అని. అనధికార చేష్ట కదా. జబర్దస్తి బలవంతంగా ఆ విషయాల గురించి చింతన చేస్తుంది. చింతన చేసి ఆఖరికి ఏమవుతుంది? దుఃఖానికి కారణమవుతుంది, దుఃఖాన్ని పొందుతుంది. ఒక వడ్రంగి వాడు అడవిలో ఒక పెద్ద చెట్టును నరికి ఆ కొమ్మలన్నీ కూడా కొట్టేసి ఆ పెద్ద మ్రాను కాండం ఉంటుంది కదా,
భూమికి ఆ కొమ్మలకు మధ్యన పెద్ద కాండం ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, మ్రాణం. దాన్ని ఏం చేశాడంటే ఒక పెద్ద రంపంతో దాన్ని నడిమికి కోసినాడు. అయితే కోసినాడు పూర్తిగా కోయలే, సగం వరకు కోసినాడు. సగం వరకు కోసి ఆ రంపాన్ని అలాగే అట్లే ఉంచి పై భాగంలో, కోసిన భాగంలో ఒక మేకు కొట్టాడు. మేక అంటే ఆ రెండు దగ్గరికి రాకుండా చీలు ఉండేట్లాగా కట్టె మేకే. ఏమంటారు మేక అంటే? మేకే అంటారా? అది ఇంత దొడ్డుది, ఇంత పొడుగుది. ఆ చీలిపోయిన దానిలో ఆ మేకు అట్లా కుట్టాడు, అంటే దగ్గరికి రాకుండా. అయితే ఆ కోతుల జుండు, కోతుల యొక్క గుంపు ఆ చెట్ల మీద ఈ చెట్ల మీద ఎగురుతూ దుంకుతూ ఈ కట్టె ఈ మొద్దు కాడికి వచ్చినాయి. అయితే కోతులు కదా, ఏదైనా వాడు తీట పని చేయకపోతే కోతి ఎట్లా అంటారు దానికి, అందుకే కదా. అయితే ఒక పెద్ద కోతి, అందులో బాస్, కోతుల గుంపులో బాస్ ఉన్నదన్నమాట, పెద్ద కోతి. అదేం చేసింది, ఆ మొద్దు మీద వచ్చి కూర్చున్నది. కూర్చున్న తర్వాత కూర్చున్నది ఏదో కూర్చొని సపరేట్గా లేచిపోవాలి కదా. అది ఏం చేసిందనంటే ఆ మేకు ఏదైతే కొట్టిండో దాన్ని అటు ఇటు ఊపి చూసింది. అది కదలడం లేదు, ఎందుకంటే గట్టిగా వాడు కొట్టాడు. ఇక ఆ మొద్దు మీద అటోకాలు ఇటోకాలు వేసింది, కూర్చున్నది. ఇక ప్రయత్నం చేస్తుంది, దాన్ని గట్టి ప్రయత్నం చేస్తుంది. చేసి 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 చివరికి దాన్ని బలాన్ని అంతా ప్రయోగం చేసి మెల్లగా 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 అటు కదిలించి ఇటు కదిలించి మెల్లగా మెల్లగా ఆయనంతా ఆ మేకును అట్లా తీసేసేసరికి ఏముంది, గోవిందో హరి. అది అటోకాలు ఇటోకాలు వేసి కుక్కున్నది కదా, ఆ వృషణాలు, అండకోశాలు అందులో ఎరకపోయి సచ్చింది కదా. అనధికార చేష్ట కదా, దానికి ఏం అవసరం? ఏదో చెట్ల మీద ఎగురుకుంటే ఆకులు ఆలములు తిని బతికితే కదా. ఈ పని ఎవడు చేయమన్నాడు దానికి? అనధికార చేస్తే దుఃఖానికి కారణమైందా లేదా? అట్లా మన మనసు కూడా మనకు అనధికారమైనటువంటి, మనకు యోగ్యత లేనటువంటి, సామర్థ్యం లేనటువంటి విషయాలను చింతన చేసి దుఃఖానికి పాలవుతుంది. అందుకని విషయ చింతననే మనకు వద్దు. విషయ చింతన చేసినామా అయిపోయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి స్మృతి భ్రంశః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడు, సంకల్పం చేస్తే చాలు, అది మనకు పతనం దగ్గరికి తీసుకెళ్తాయి, వినాశం వైపుకు తీసుకెళ్తాయి. అందువల్ల విషయ చింతన, విషయాలందు రాగము ఉండకూడదు. మరియు చిత్తవృత్తి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే విపత్తు కలిగేటువంటి ప్రసక్తి ఏర్పడుతుందో అప్పుడు భయం ఏర్పడుతుంది. ఈ ఘటన వల్ల, లేదా ఈ వ్యక్తి వల్ల, లేదా ఈ వస్తువు వల్ల నాకు హాని కలుగుతుంది అని ఎప్పుడైతే జ్ఞానం అవుతుందో అప్పుడు వానికి భయం వేస్తుంది. చూసారా, కరోనా వస్తుంది అనే వరకు అందరికి భయమైందా లేదా? కరోనా వస్తుందని ప్రచారంలో అయినప్పుడే అందరూ భయపడ్డారు. ఎందుకు? అది అంటువ్యాధి ఉన్నది, గాలితోనే వస్తుంది వైరస్ కదా. మూతలకు బట్ట పట్టుకున్నారా లేదా? అయినా కానీ డాక్టర్లు కూడా ఎంతో భద్రతతోని మొత్తం అంతా ప్లాస్టిక్ అంతా మీదకి వేసుకొని ముక్కు బట్ట కట్టుకొని ఆ రోగులకు చికిత్స చేస్తూ ఉంటే కూడా వాళ్ళకు కూడా సోకింది అది. చూసారా, మరి కరోనాతో అందరూ భయపడ్డారా లేదా? మీకు భయం కలగలేదా? ఎందుకనంటే అది మనకు ప్రతికూలం ఉన్నది, దుఃఖానికి హేతు ఉన్నదనే జ్ఞానం అయింది కాబట్టి దాంతో భయం అవుతుంది. ఇంట్లో పాము దూరిందనుకో, మీకు భయం అవుతుందా లేదా? భయం అవుతుంది కదా. ఎందుకైతే దానివల్ల హాని కలుగుతుంది, ఒకవేళ అది కరిచినట్లయితే మరణిస్తాము అనేటువంటి ప్రతికూల బుద్ధి ఏర్పడింది దాని పట్ల. అప్పుడు దానివల్ల మనకు భయం అయింది. చూసారా, ఈ విధంగా. ఇక చీటికి మాటికి ఎప్పుడైతే క్రోధానికి గురవుతాడో, ఆ క్రోధం ఎప్పుడు వస్తుందంటే తన కోరికకు ప్రతికూలం అయినప్పుడు క్రోధం వస్తుంది. ఆ క్రోధం వల్ల అతనికి దుఃఖం ఏర్పడుతుంది. ఎందుకంటే క్రోధం వచ్చినప్పుడు బుద్ధి, వివేకం భ్రష్టమైపోతుంది. అంటారా లేదా? నాకు కోపం వచ్చింది చూడు, నేను మనిషిని కాదు అంటాడు. నేను మనిషిని కాదంటే ఏమన్నట్టు? నా బుద్ధి భ్రష్టమైపోయింది అన్నట్టే కదా, ఇంకేమున్నది? మనిషి అయితే బుద్ధి వివేకం ఉంటుంది, మరి మనిషిని కాదన్నప్పుడు వివేకం లేదన్నట్టే, అంతే కదా. కాబట్టి చూడు, ఈ విధమైనటువంటి ఏవైతే రాగము, భయము,
క్రోధం ఉన్నాయో ఇవన్నీ కూడా మనలో ఉండదగవు, ఉండకూడదు. ఎందుకు? దుఃఖానికి కారణం ఉన్నాయి. ఇవి ఉంటే ఎవడైనా సుఖపడతాడా చెప్పండి? కోరికలు ఉన్నోడు సుఖపడతాడా? భయం ఉన్నోడు సుఖపడతాడా? కోపం ఉన్నోడు సుఖపడతాడా? చెప్పండి. సుఖపడతాడా? సుఖంగా ఉండగలడా? మరి సుఖానికి కారణం కాకపోతే దుఃఖానికి హేతువులైతే అవి కావాలా? నీకు అవసరమా? అక్కడ తేలు ఉందనుకో, జేబులు వేసుకుంటావా? ఎందుకు? అది దుఃఖానికి కారణం ఉంది, అంతేనా లేదా? ఏది దుఃఖానికి కారణం ఉంటుందో దాన్ని మనం ఆశ్రయించము, దాన్ని తీసుకోము, దాన్ని స్వీకరించము. మరి అట్లా ఈ రాగము, భయము, క్రోధము దుఃఖానికి కారణం ఉన్నప్పుడు మరి అవి మనకు ఉండాలన్నా వద్దా? వద్దు. అందుకని మనం ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి. ఏ రాగము, ఏ భయము, ఏ కోరిక, ఏ క్రోధం లేకుండా శాంతంగా ఉండాలన్నమాట. తెలిసిందా? అట్టి దోషాలు లేని అంతఃకరణలోనే పరమాత్మ నెలకొంటాడు. ఈ దోషాలు ఇవి, రాగం, భయం, క్రోధం, ఇవి దోషాలు. దోషం దేనికంటారు అంటే కార్యానికి ఏది ప్రతిబంధకమో అది దోషం అనపడుతుంది. మనం సాధించబోయే కార్యం ఏది? భగవత్ సాక్షాత్కారం. మరి భగవంతుని యొక్క సాక్షాత్కారం కావాలంటే ఇవి దోషాలు ఉంటే భగవత్ సాక్షాత్కారం కలగదు. అందువల్ల ఎవడైతే భక్తుడై ఉంటాడో లేదా సాధకుడు జిజ్ఞాసుడై ఉంటాడో అతనికి ఇవి ఉండతగవు, ఇవి అతనిలో ఉండరాదు. అయితే ఎవరిలో ఈ దోషాలు ఉండయో అతనిలో భగవంతుడు ఉంటాడు, భగవంతునిలో తాను ఉంటాడు. మయితే తేసు చాప్యహం, నేను వారి యందు ఉంటాను, వారు నా యందు ఉంటారు. చూసారా? భగవంతుడు అన్నాడు. ఎందుకంటే ఈ రాగద్వేషాది కాలుష్యం ఎవరి యందైతే లేదో వారి హృదయంలో ఎప్పుడూ భగవంతుడు స్థిరపడి ఉంటాడు. ఎల్లప్పుడూ భగవద్భజన చేస్తూ ఉంటారు, భగవత్ చింతన చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు పరమశాంతి ప్రాప్తమవుతుంది. మరియు భగవంతుని హృదయంలో మనం ఉంటాం కదా. ఈ విధంగా పోతంగా చెప్తున్నాడు, నేను వారిలో ఉన్నాను, వారు నాలో ఉన్నారు. అంతేనా లేదా? మనకు స్వప్నం కనపడుతుంది, అనుకున్నప్పుడు కళ పడుతుందా లేదా? కళ పడుతుంది. ఆ కళలో నీకు ఒక దేవుడు కనిపించాడు, భగవంతుడు, నీ ఇష్టదేవత. నువ్వు ఎవరినైతే రోజు ఆరాధిస్తున్నావో నీ ఇష్టదేవత కనపడ్డాడు కదా. ఇప్పుడు ఆ దేవత ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడా లేదా? ఇప్పుడు భగవంతుడు నీలో ఉన్నాడా లేదా? మరి నువ్వెక్కడున్నావు? భగవంతునిలోనే ఉన్నావు. భగవంతుని చింతనలోనే ఉన్నావంటే భగవంతునిలోనే ఉన్నావు. నువ్వు భగవంతునిలో ఉన్నావు, భగవంతుడు నీలో ఉన్నాడు. నీకు అతనికి తేడా లేదు. ఈ విధంగా భగవంతుని చేత అభిన్నంగా మనం భగవంతునిలో లీనం కావాలంటే, ఐక్యం కావాలంటే మరి ఏం చేయాలంటే ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈ భయము ఇవన్నీ వదిలిపెట్టి భగవత్ చింతన చేస్తూ ఉండాలి. అయితే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం, పరమాత్మ యొక్క ప్రాప్తి ఎలా అవుతుంది అని అంటే ఈ దోషాలన్నీ తీసేసి మనము ఈ విధంగా సత్సంగాలు చేస్తూ ఉండాలి, శాస్త్ర చింతన చేస్తూ ఉండాలి, సద్గురువులను ఆశ్రయిస్తూ ఉండాలి కదా. సద్గురువులు లేకుండా మనకు ఆత్మజ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. మనం ఇంట్లో కూర్చుంటే అవుతుందా ఆత్మజ్ఞానం? అదే కదా. పోనీ మన అయ్య చెప్తాడా వేదాంతం? మన అమ్మ చెప్తుందా? చెప్పది. ఎందుకు? వాళ్ళకి ఆ సంస్కారమే లేదు. మరి ఎవరు చెప్పాలి? మనకు గురువులే చెప్పాలి. అందుకని గురువులను ఆశ్రయించాలి కదా. గురువులను ఆశ్రయించి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. గురువులను ఆశ్రయించగానే వెంటనే వాళ్ళు మనకు బోధిస్తారా? లేదు. వాళ్ళకు పరిచర్యలు చేయాలి, సేవలు చేయాలి, వాళ్ళని ప్రసన్నులను చేసుకోవాలి. అప్పుడు మనకు జ్ఞానబోధ చేస్తారు. వాళ్ళని ప్రసన్నులను చేసుకోకపోతే వాళ్ళు మనకు బోధ చేయరు. ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు, సేవ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారు గ్రామాంతరం పోయినాడు, అంటే వేరే గ్రామానికి పోయినాడు. పోయి మరునాడు మిట్ట మధ్యాహ్నం పూట తిరిగి వచ్చినాడు, మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చినాడు. అయితే ఆ గురువుగారు వచ్చేసరికి శిష్యుడు ఏం చేస్తున్నాడంటే ద్వారం మూసేసుకొని లోపల వేయడమంటారా, దానికి ఏమంటారు, గడి వేసుకొని లోపల గురుపాద పూజ చేస్తుండు. లోన గురుపాదుకలు ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయి కదా, స్వామి వారు అక్కడ ఉన్నాయి కదా, ఆ గురుపాదుకలు పూజ చేస్తాం. ఓం శ్రీ గురువయ నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం సర్వవ్యాపకాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః అని
పూజ చేస్తున్నాడు. అదే సమయానికి గురువు వచ్చాడు. గురువు వచ్చి బయట నిలబడ్డాడు. బయట మిట్ట మధ్యాహ్నం కింద రాళ్ళు పరిశీలు, ఇట్లాంటి రాళ్ళు ఎండకు అవి వేడెక్కినాయి. మీద నుంచి ఎండ, సూర్యుని ఎండ, కింద నుంచి ఆ పరిశీల ఆ రాళ్ళ యొక్క ఆ బండలు అది కాలుతున్నాయి. కింద కాళ్ళు కాలుతున్నాయి. కింద కాళ్ళు కాలుతానే మీద ఎండ కొడుతుంది. టక్ టక్ కొట్టిండు. అరే నాయనా ద్వారం తెరువురా అంట. గురువుగారు నేను పాదపూజ చేస్తున్నా, కొంచెం ఆగు అంటాడు. గురువుగారి పాదాలు కాలిపోతున్నాయి ఈడ కదా. గురువుగారి పాదాలు ఇక్కడ కాలిపోతుంటే వాడు గురువుగారి పాదపూజ చేస్తాడంట. వాడు ఇది నిజమైనటువంటి సేవనే అంటావా? గురువుగారికి స్వయంగా అతన్ని కష్టపెట్టి ఆ చెక్క పాదుకలకు పూజ చేస్తే మనకేం పుణ్యం కలుగుతుందా? అసలైన గురుదేవుని పాదాలు కాలుతుంటే వాడు ఆ చెక్క పాదాలకు పూజ చేస్తే అదేం పుణ్యమా చెప్పు? అట్లా చేయకూడదు. ఇక ఆ శిష్యునికే ఏం పని చెప్పినా కానీ చేస్తా మారాదు, తర్వాత చేస్తా, తప్పకుండా చేస్తా, తర్వాత చేస్తా అనేవాడు. ఏ పని చెప్పినా అంతే. ఒరేయ్ అడవిలో భక్తులు పండ్లు పెట్టినట్టున్నదిరా, అవి చెడిపోతాయిరా నాయన, అవి తినరా అంటే స్వామీజీ ఇప్పుడే తింటా అని అప్పుడే పోయి తినేది వాడు. అంటే తినమంటే తటాలునే చేస్తాడు, పని చేయమంటే తర్వాత చేస్తాడు. ఇది గురుసేవ కదా. అట్లా కాదండి. గురువుకు ఏ క్షణాన ఏ టైంకు ఎక్కడ ఏది అవసరమో అది చెప్పకుండానే సమకూర్చాలి అక్కడ. గురువుగారు పొద్దున్నే పడక నుంచి లేచాడు అనుకో, ఇప్పుడు ఏం అవసరము గురువు గారికి? దంతధావనం అంటే పండ్ల పుల్ల. మరి ఏం తోముతారు? పండ్లు, బ్రష్లు కదా. బ్రష్లు ఏంటేంటో అన్నీ ఏంతో తయారు చేస్తారు. ఆయన బొక్కల పొడి అది ఇది ఎముకల పొడితో తయారు చేస్తారు ఆ పేస్టులన్నీ. మరి ఏం పెట్టుకుంటారు? అవే. కానీ పూర్వకాలంలో వేప పుల్లతో పండ్లు తోమితే పండ్లలో ఉన్నటువంటి విష క్రిములు ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోతాయి. మరి పండ్లు శుభ్రమవుతాయి, ఎక్దం తెల్లగా అవుతాయి. పూర్వకాలంలో అవే తోముతుంటే మనం. ఇప్పుడన్నీ ఫ్యాషన్లు అయిపోయినాయి కదా. అందుకని గురువు పడక నుంచి లేవగానే దంతధావనము, పండ్ల పుల్ల, పండ్లు తోముకోవడానికి అది తీసుకొచ్చి గురువు గారికి స్వామీజీ తీసుకో. ఆ తర్వాత నీళ్లు వేడి చేసి తయారు పెడతాడు. అక్కడ బాత్రూమ్ లోపల ఆయన వస్త్రం వేస్తాడు. స్వామీజీ స్నానం చేయండి. స్నానం చేసి బయటకు రాగానే వెంటనే ఆయన వస్త్రాలు శుభ్రం చేస్తాడు. ఆయన స్నానం చేసే లోపల ఇక్కడ పూజా సామాగ్రి అంతా చెదిరి పెడతాడు మొత్తం. స్నానం చేసి రాగానే గురువు గారు పూజలో కూర్చుంటాడు. పూజా సామాగ్రులన్నీ కూడా సమకూర్చి పెడతాడు కదా. ఈ పూజ అయిపోగానే మళ్ళీ సత్సంగానికి వ్యాసపీఠ, గ్రంథము అన్నీ రెడీ పెడతాడు కదా. ఇట్లా ఈ ప్రకారంగా సేవ చేయాలి. చెప్పినా కానీ చేయడు వాడు. చేస్తుంది అంటాడు. వాడిని సేవ చేస్తాడు. వాడు గురువు అనుగ్రహానికి పాత్రుడవుతాడా? కాదు. అందుకని గురువులకు యోగ్యరీతి చేత, తనువు చేత, మనసు చేత, వాక్కు చేత అన్ని రకాల కూడా గురువుకు సేవ చేయాలి. తనువు చేత, శరీరం చేత ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా సేవలన్నీ చేయాలి శరీరం చేత. వాక్కు చేత అంటే గురువు యొక్క స్తుతి చేయాలి. గురువు యొక్క గొప్పతనాన్ని, గుణగణాన్ని మనము కీర్తించాలి. ఇది వాక్కు చేత చేసేటువంటి స్తుతి. మనసు చేత అంటే ఎప్పుడు కూడా గురువు పట్ల మనకు చెడు భావన రాకూడదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఇటువంటి భావన ఉండాలి మనకు. ఆ గురువు ఎదురుగానేమో గురు 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 అనేది వినయంగా నక్క వినయం చూపెట్టేది. గురువు అక్కడ పోగానే వాడా సొంతుడు అట్లే వాడు నన్ను తిప్పలు పెడతాడు, వాడు చాలా కష్టపెడతాడు, వాడు ఉంటాడు ఈ ఆశ్రమంలో వెళ్ళిపోతాడు ఎప్పుడో ఓపారి కదా. ఈ విధంగా అంటే అది మనసుతో ఇట్లా ఆలోచన చేస్తే గురువును నిందించినట్టు కదా, పాపం కలగదా. మరి పాపానికి పాత్రుడవుతాడు వాడు. అందుకని వాక్కు చేత, శరీరం చేత, మనసు చేత మనము సద్భావనతో పూజ చేయాలి, ఆరాధించాలి. అప్పుడే కానీ గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమైతే ఆ గురుదేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తాడు. అయితే ఆ జ్ఞానము అనేటువంటి తపస్సు ఏదైతే ఉందో ఆ జ్ఞాన తపస్స అంటే జ్ఞానం అనేటువంటి తపస్సు చేత మనము
ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాము. పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి జన్మను, దివ్యమైనటువంటి కర్మను మనము యథార్థంగా తెలుసుకోగలుగుతాం. అప్పుడే కానీ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు అర్జునుడు అంటాడు, అయ్యా కృష్ణ, నీవేమో దయామయుడు కదా, మరి ఈ పరమ ఉత్తమమైనటువంటి స్థితి, ఈ జ్ఞాన తపస్సు చేత ఏదైతే భగవత్ ప్రాప్తి అవుతుంది అంటున్నావే, అది కొందరికే ఎందుకు అవుతుంది, అందరికి ఎందుకు కాదు కదా? భగవత్ ప్రాప్తి ఎందరికైతే చెప్పండి, భగవత్ సాక్షాత్కారం ఎందరికైతే చెప్పండి. కొందరికే, ఎవరో విరళం, కోటికో నూటికో ఒకరు ఆ భగవత్ ప్రాప్తిని పొంది, మిగతా వాళ్ళందరూ లేదు. మరి నీకు పక్షపాతం ఎందుకు అంటాడు. కొందరికేమో ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తావు, కొందరికేమో ప్రసాదించవు, నీకు పక్షపాతం ఎందుకు చెప్పు? అందరూ నీ బిడ్డలే కదా. ఇప్పుడు ఇంట్లో ఒక యజమాని ఉంటాడు అనుకోండి, అతనికి 2-3 పిల్లలు ఉన్నారు. పిల్లలందరి మీద అతనికి ప్రేమ ఉంటుందా ఉండదా? ఒక తిరిగినే ఉంటుందా? ఒకరు ఏంది ఎక్కువ, ఒకరు ఏం తక్కువ ఉంటుందా? ఏమో నాకు డౌట్ వస్తాను. ఒకరి ఏంది ఎక్కువ ప్రీతి, ఒకరి ఏం తక్కువ ప్రీతి ఉంటుందా? అందరు తన బిడ్డలే కదా. అట్లా లేనట్టు అనిపిస్తుంది మీ ఇళ్ళల్లో. ఎక్క తక్కువ కూడా ఉంటుందేమో బహుశా. సర్వసాధారణంగా అందరి మీద ఒకే రకంగా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఒక కొడుకు దుర్మార్గుడు అయినా కానీ వాని యందు ప్రేమ ఉంటుంది. వాని సన్మార్గానికి తీసుకురావాలి, వాని మంచోని చేయాలి, వాని ఒక ప్రయోజకుని చేయాలి అని ఏ తండ్రికైనా ఉంటుందా లేదా? మరి ప్రేమ ఉన్నట్టా లేనట్టా? ఎంత దుర్మార్గుడైనా కానీ కొడుకు వాని మీద ప్రేమ ఉంటుంది. అట్లా మరి భగవంతుని నువ్వు అందరూ నీకు సమానమే కదా. ఒకరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తావు, ఒకరికి ప్రసాదించవు. నీ అందుకు భేదభావం ఉన్నదా లేదా? మా దగ్గర లేదు, నీ దగ్గర ఎందుకు ఉంటుంది అట్లా అని ఒకవేళ మనం భగవంతుని అడిగామే అనుకో, అప్పుడు భగవంతుడు అంటాడు, హే కృతానందన, హే అర్జున, లోకంలోని ప్రజలు భక్తి చేసేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. భక్తి చేసేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఎట్లా కోరితే నేను అట్లా ఇస్తా, అంతేగాని నా దగ్గర భేదభావం ఎందుకు ఉన్నది అంటాడు. వాళ్ళు కోరింది ఇస్తున్నా నేను. వాళ్ళ జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తున్నా, మరి లౌకికమైనటువంటి సంపద కావాలంటే లౌకిక సంపద ఇస్తున్నా, పుత్ర భార్యాదులు కావాలంటే అవి ఇస్తున్నా, మా కష్టాలు దూరం కావాలంటే దూరం చేస్తున్నా. మరి వాళ్ళు కోరినట్టు నేను ఇస్తున్నా, నా దగ్గర భేదభావం ఎందుకున్నది అంటాడు భగవంతుడు. మరి తప్పు వాళ్ళదా, ఆయనదా, మనదా? తప్పు ఎవరిది? మనదే కదా. మనం ఎట్లా కోరితే అట్లా ఇస్తున్నాడు. అది ఆర్తో జిజ్ఞాసురార్థ చతుర్విధ భజంతే మాం జన సుకృతితం అర్జున, ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పినాడు. ఇప్పుడు 4 రకాల భక్తులు ఉంటారు నాయన. ఆర్త భక్తులు ఉంటారు. సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ, అంతే కదా. సంకటం తీరితే అంతే, నువ్వు అక్కడనే ఉండు, మేము ఇక్కడనే ఉంటాం కదా. కష్టం వచ్చినప్పుడు అయ్యా రామ్ 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 అని అంటాం. ఆ కష్టం తీరిన తర్వాత రామ్ 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 నీ దగ్గరికి రామ్ రామ్ అంటాడు కదా. శబ్దం ఒకటే కదా. అప్పుడు ఒక తీర అర్థం ఇచ్చింది, ఇప్పుడు ఒక తీర అర్థం ఇస్తాను, అంతే కదా. ఇది జీవన స్వభావం. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు భగవంతుని వేడుకుంటాడు. అట్లా ఒక భక్తుడు ఉంటాడు. అయినా కానీ నా భక్తుడే కదా వాడు, వాని కష్టం దూరం కావాలని నన్ను ప్రార్థిస్తున్నాడు, కోరుతున్నాడు. పోని పద, వాని కష్టం దూరం చేస్తా అని ఆ విధంగా భక్తుల యొక్క కష్టాలు దూరం చేస్తాడు భగవంతుడు. ఇప్పుడు ద్రౌపది నిండు సభ లోపల దుశ్శాసనంతోనే అవమానం పాలవుతున్నప్పుడు భగవంతుడు చీరలు ఇచ్చి కాపాడిండా లేదా? కాపాడిండా లేదా? గజేంద్రుడు ముసలితోని బాధపడి ఆ భగవంతుని మొరబెట్టుకున్నప్పుడు వచ్చి కాపాడిండా లేదా? ఆ ముసలి బారి నుండి కాపాడిండా లేదా? ఇట్లా ఎవరెవరికి కష్టాలు కలిగినప్పుడు నన్ను ప్రార్థిస్తారో, నన్ను మొరబెట్టుకుంటారో వాళ్ళ యొక్క కష్టాలు నేను తీరుస్తున్నాను. మరియు అర్థార్థి భక్తులు కొందరు ఉంటారు. అర్థార్థి భక్తులు అంటే మాకు ఆస్తులు ఐశ్వర్యాలు ఇవి కావాలి అని భగవంతుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు కదా. వెంకటేశ్వరం దగ్గరికి ఎంతమంది పోతారు? లక్షల మంది పోతుండ్రా లేదా రోజు? అందులో జ్ఞానులు ఎంతమంది చెప్పు? అంత వీళ్ళే. వీళ్ళు ఇచ్చేదేమో ఏమి లేదు, వాళ్ళు ఇచ్చేది ఏమి, వీళ్ళు ఇచ్చేది ఆ భగవంతుని దగ్గర పోయి ఏమిస్తారు? తల ఇస్తారు. ఈ తల ఇస్తే ఆయనకు మీరు ఏమి ఇచ్చినట్టు? దీని విలువ ఎంత? ఈ వెంట్రుకల విలువ వాడు తీసి చెత్తకుండీలు వేస్తాడు. దీనికి ఏమైనా విలువ ఉన్నదా? మరి మీరు అడిగేది ఏంది? ఇగో వెంకటేశ్వర భగవంత, మళ్ళా సంవత్సరం వరకు నాకు 1,00,00,000 రూపాయలు కావాలి అని అది డిమాండ్ చేస్తాడు.
వాడంత తెలియదు కూడా మీరు ఇది ఎంటుకలు ఇస్తే వాడు ₹1,00,00,000 ఇస్తేందుకు అంత తెలియదు కూడా వాడు ఇది అంటే మనకు ఆస్తులు ఐశ్వర్యాలు సంపదలు కావాలని మనం కోరుతాము. వీళ్ళని ఏమంటారంటే అర్థార్థి భక్తులు అంటారు. అర్థం అంటే సంపద, డబ్బు, సంపద ఇది కావాలని కోరేటువంటి కొంతమంది భక్తులు ఉంటారు. సరే ఏదో ప్రకారంగా నన్ను ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు కదా, నా భక్తులే కదా అని చెప్పి వాళ్లకు అవి కూడా ఇస్తున్నా, కోరినే ఇస్తున్నా. ఇక కొందరేమో నాకు జ్ఞానం కావాలి, నేను ముక్తుల్ని కావాలి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని జిజ్ఞాసు భక్తులు కోరతారనమాట. వాళ్ళకు లౌకికమైనటువంటి సంపద మీద ఆశ లేదు, ఎల్లప్పుడూ మొత్తం భగవంతుని మీద భారం వేస్తారు. హే పరమాత్మ, నాకు జ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలి అని కోరేటువంటి భక్తులు ఉంటారు. వాళ్ళకు నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఏషాం తంతగతం పాపం జనానాం అని భగవంతుడు 10వ అధ్యాయంలో చెప్తాడు. వారి యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నేను నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. జ్ఞాన దీపేన భాస్వత అన్నాడు. జ్ఞానాన్ని ప్రసాదిస్తా. వాళ్ళు కోరినరు జ్ఞానాన్ని ఇస్తా. ఇక కొందరు ఎట్లా ఉంటారంటే జ్ఞాని భక్తులు ఉంటారు, వాళ్ళకి ఏది అక్కర్లేదు, ఏ ప్రాపంచికమైనటువంటి వస్తువులు అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళకు జ్ఞానం కూడా అవసరం లేదు. అందుకు జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు మరి వాళ్ళకు నేను ఏమి ఇవ్వాలి? వాళ్ళు ఏది కోరతలేరు, కోరమంటే కూడా కోరతలేరు. ఎందుకు? వాళ్ళకు తెలుసు నువ్వు ఏమి ఇచ్చినా కానీ ప్రపంచాంతర్గతమైనటువంటి విషయాలే ఇస్తావు కదా. మరి ఈ విషయాలన్నీ కూడా నశ్వరములు ఉన్నాయి, మిథ్యా ఉన్నాయి, అన్ని దుఃఖభూయిష్టమైనటువంటివి ఉన్నాయి, దుఃఖ మిశ్రితములు ఉన్నాయి. అవి మాకెందుకని మొదలే వదులుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమి ఇస్తావు? ఇంకా వాళ్ళు ఏమీ కోరరు. ఒకటి మాకు కలిగినటువంటి జ్ఞానము ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, మేము ఈ స్థితి నుంచి ఎప్పుడు కూడా పతితులం కావద్దు, ఎల్లప్పుడూ ఈ స్థితిలో ఉండాలి అనేదే కోరుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళే భగవంతునికి చాలా ప్రీతికరము అని చెప్పినాడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నాడు. వీళ్ళంతా నా భక్తులే, అందరూ సమానులే, కానీ జ్ఞాని చాలా శ్రేష్ఠుడు ఉన్నాడు. ఎందుకు? జ్ఞాని అంటే ఎవరో కాదు, నేనే అన్నాడు. నేనంటేనే జ్ఞాని, జ్ఞాని అంటేనే నేను అని జ్ఞానికి తనతో అభేదంగా చెప్పినాడు స్వయంగా భగవంతుడు. మరి ఇప్పుడు వీళ్ళందరూ భక్తులే కదా, మరి ఇప్పుడు వాళ్ళు కోరినటువంటిదే నేను ఇస్తున్నాను, కానీ నాలో ఏమన్నా భేదభావన ఉందా? ఇప్పుడు కొందరికి జ్ఞానం ఇస్తున్నా, కొందరికి సంపద ఇస్తున్నా, కొందరికి దుఃఖాలు పోగొడుతున్నా. మరి ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తున్నానని ఈ దోషం నా మీద ఇస్తున్నావా నువ్వు? ఈ దోషం నాదా? వాళ్ళు ఎట్లా కోరితే నేను అట్లా ఇస్తున్నా. వాళ్ళకి సంకటాలు, దుఃఖాలు దూరం కావాలంటే దుఃఖాలు దూరం చేస్తున్నా, సంపద కావాలంటే సంపదిస్తున్నా, జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తున్నా, మరి బ్రాహ్మీ స్థితి కావాలంటే బ్రాహ్మీ స్థితి ఇస్తున్నా. వాళ్ళు కోరిందే ఇస్తున్నా, కానీ నేను స్వయంగా ఏమని ఇస్తున్నానా వాళ్ళకు? మరి నాదేం తప్పు ఉన్నది, నాదేం దోషం ఉన్నది చెప్పు? నాకు భేదభావం ఉన్నట్ట చెప్పు? అందుకని వాళ్ళ యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి కోరికను అనుసరించే నేను వారికి ఆయా ఫలాలు ఇస్తున్నా అని భగవంతుడు తాను నిర్దోషిని అని నిరూపించుకున్నాడు. నా దోషమేం కాదు, నీ దగ్గర భేదభావం ఉంది అని అర్జునుడు అన్నాడు కదా. కొందరికే జ్ఞానాన్ని ఇస్తావు, అందరికి ఎందుకు ఇవ్వవు అంటే మరి వాళ్ళు కోరింది ఇస్తున్నా, నాదేం తప్పు? మరి నువ్వు కూడా కోరు, జ్ఞానం అంటే జ్ఞానం ఇస్తా ఎట్లా అని ఈ విధంగా భగవంతుడు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః అని 11 శ్లోకాల దగ్గర తెలుసుకున్నాం. తర్వాత 12వ శ్లోకం నుంచి రేపు ఉదయం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం